ఈరోజు మనం చూడబోయే రివ్యూ గ్రీడీ పీపుల్ అనే ఇంగ్లీష్ సినిమాది. ఈ సినిమా ప్రైమ్లో తెలుగు డబ్బింగ్తో అందుబాటులో ఉంది. ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన క్రైమ్ థ్రిల్లర్ అనే చెప్పవచ్చు. కథాంశం: విల్ అనే కొత్త పోలీస్ ఆఫీసర్ తన మొదటి రోజు డ్యూటీ కోసం ప్రొవిడెన్స్ అని చిన్న టౌన్కి వస్తాడు. అతని పార్ట్నర్ టెర్రీ. వాళ్ళిద్దరూ పెట్రోలింగ్లో ఉండగా టెర్రీ తన గర్ల్ఫ్రెండ్ను కలవడానికి డ్యూటీ టైంలోనే వెళ్తాడు. అదే సమయంలో విల్కి ఒక చోట క్రైమ్ జరుగుతోందని సమాచారం అందుతుంది. ఆ ఇంటికి వెళ్లిన విల్ దాన్ని దొంగతనం, తిరిగి క్రైమ్ అని తప్పుగా అర్థం చేసుకుంటాడు. లోపలికి వెళ్లి అక్కడ ఉన్న మహిళను భయపెట్టగా అక్కడ జరిగిన గందరగోళంలో కయాస్లో ఆ మహిళ చనిపోతుంది. మొదటి రోజే ఒక మహిళను చంపేశాననే అపరాధభావంలో విల్ బాధపడుతుంటాడు. ఆ ఇంటికి వెళ్లిన వ్యక్తి అది కొనసావస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఆ క్రైమ్ను దాచిపెట్టాలని అనుకుంటున్నప్పుడు ఆ ఇంట్లో ఒక డబ్బుల బ్యాగ్ దొరుకుతుంది. ఆ డబ్బును పంచుకొని ఆ సంఘటనను దొంగతనం ప్రయత్నంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయత్నమెలా సాగింది, చివరకు వాళ్ళందరికీ ఏమైంది, ఆ మహిళ చుట్టూ ఉన్న రహస్యాలు ఏమిటి అనే విషయాలని ఈ సినిమా చెబుతుంది. రివ్యూ ముఖ్యాంశాలు. కీ రివ్యూ పాయింట్స్. టైటిల్కు తగ్గట్టే గ్రీడీ పీపుల్ అనే టైటిల్కు తగ్గట్టుగానే ఇందులో ఉన్న చాలా వరకు పాత్రలు గ్రే షేడ్స్తో డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉండే వ్యక్తులుగా చూపించారు. ఉత్కంఠ. చివరి వరకు ఉత్కంఠను, సస్పెన్స్ను కొనసాగించడంలో దర్శకుడు విజయం సాధించారు. పాత్రల జీవితాలు. విల్, టెర్రీ క్రైమ్ను కవర్ చేసే ప్రయత్నంతో పాటు చనిపోయిన మహిళ జీవితం చుట్టూ అల్లిన సంఘటనలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కథనం, నెరేటివ్. కథను బాగా అనుసంధానం, కనెక్ట్ చేశారు. క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉంది. ఇందులో ఉన్న ఒకే ఒక్క మంచి పాత్రకు, పాజిటివ్ క్యారెక్టర్కు మంచి జరిగిందనే ముగింపును తీసుకొచ్చారు. అది చాలా బాగుంది. నిడివి. సినిమా నిడివి 2 గంటల లోపే ఉంది. ప్రధాన సమస్య, మేజర్ ప్రాబ్లం. నా అభిప్రాయం ప్రకారం ఈ సినిమాలో ఉన్న ముఖ్యమైన సమస్య టోనల్ షిఫ్ట్. ఇది సీరియస్ సినిమా అయినప్పటికీ మధ్య మధ్యలో డార్క్ కామెడీని కలపడానికి ప్రయత్నించారు. అది సరైన విధంగా సింక్ కాలేదు. రేటింగ్ తప్పకుండా ఒకసారి ప్రయత్నించదగిన సినిమా. నా రేటింగ్ ఈ సినిమాకు 5కి 3.2. అడల్ట్ కంటెంట్, అక్కడక్కడా కొన్ని హింసాత్మక దృశ్యాలు, బ్లడ్ షేడ్ ఉన్నాయి. దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ మరో రివ్యూలో కలుద్దాం. ధన్యవాదాలు.